ఇక్కడ వాక్య భాగంలో మనము గమనిస్తే, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని వాక్యం రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్న బిడ్డలకి మనుషులు కాదు కానీ దేవదూతలే తోడుగా వస్తారట. దేవుని దూతలు మనకి కాపుదలగా ఉంటారు. దేవుని దూతలు మనకి సహాయంగా ఉంటారు. ఒకవేళ ఈ రోజున నీకు ఎవరు లేకపోయినా దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతున్నాడు. నీ కుటుంబానికి తన దేవదూతలను పంపుతున్నాడు. అద్భుతమైన కార్యములు దేవుని పట్ల జరిగించాలని చూస్తాడు. నువ్వు ఏ పని మీద వెళ్ళినా నీకు దేవదూతలు ఉంటారు. కష్టమైన పరిస్థితిలో కూడా దేవుడు నీకు ముందుగా ఉండి నడుస్తాడు. తన కాపుదల, తన సంరక్షణ, తన ఆరోగ్యము నీకు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ రోజున ఒంటరిని అని నువ్వు బాధపడకుండా దేవుడు తన దూతలతో నీకు ఉన్నాడని నమ్మి విశ్వసించితే నీకున్న ప్రతి సమస్యను ఆయన తొలగించి నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ దేవదూతలే నీ కుటుంబానికి కావలిగా ఉండి నిన్ను ఆశీర్వదించి గొప్ప మేలులతో దేవుడిని తృప్తిపరచునుగాక. ఆమేన్.